హలో అండి అందరికీ వెల్కమ్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మనం మేతి పరాటా ఎలా చేయాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ కూడా. సో ముందుగా అయితే మెంతం కూరని అయితే చిన్నగా ఇలా తెంపుకొని కడుక్కొని ఇంకా వీటిని అయితే చిన్నగా కట్ చేసుకోవాలండి చూపిస్తున్న విధంగా అయితే. ఇక పచ్చిమిర్చి జింజర్ని అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇక గోధుమ పిండి అయితే తీసుకోవాలండి. అందులో అయితే నేను కొద్దిగా అయితే ఉప్పు వేసుకుంటున్నాను, అలాగే కారం కూడా. ఇక ఇందులోనే కొద్దిగా అయితే ధనియాలు, అలాగే కొద్దిగా అయితే పసుపు, ఇందులోనే కాస్త కస్తూరి మేతి, అలాగే నువ్వులు కొద్దిగా వేసుకోవాలి. ఇంకా ఇందులోనే కావాలంటే కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. అండ్ ముందుగా పేస్ట్ చేసుకోవాలన్నాను కదా, జింజర్ది పచ్చిమిర్చి పేస్ట్ అది వేసుకొని ఇక మెంతాలు కట్ చేసుకున్నాం కదా అదైతే వేసుకోవాలండి. కొద్దిగా అంత అయితే వామ కూడా వేసుకోవచ్చండి. సో నేను వేసుకుంటున్నాను. ఇంకా ఇవన్నీ వేసుకొని కొద్దిగా అయితే వాటర్ వేసుకొని కలుపుకుందాము. ఇందులో ఆయిల్ కూడా వేసుకోవాలి. సో నేను ఇప్పుడైతే వేసుకుంటున్నాను ఆయిల్ కొద్దిగా. ఇంకా ఇందులోనే కొద్దిగా అయితే వాటర్ వేసుకొని చిన్న చిన్నగా కలుపుతూ ఉండాలండి. సో నార్మల్ చపాతీ పిండి ఎలా కలుపుతామో అలాగైతే కలుపుకోవాలి. సో చూస్తున్నారు కదా ఇలాగ కలుపుకోవాలి. ఇక పిండి మొత్తం వచ్చేసాక ఫైనల్గా అయితే ఆయిల్ వేసి నేను ఇంకా ఒకసారి మొత్తం పిండికి అప్లై చేసి ఇక పక్కన పెట్టేస్తున్నానండి. సో ఇలాగైతే మనం పిండిని ఒక 20 మినిట్స్ వరకు అయితే పక్కన పెట్టేసేయాలి. ఒక 20 మినిట్స్ తర్వాత అయితే చూద్దాం కదా ఇలాగైతే వచ్చింది. సో ముందుగా అయితే కొంచెం పిండి తీసుకొని మేతి పిండి ఉండింది కదా అదైతే ఇలా కొద్దిగా తీసుకొని ఇలాగ ఉండలు అయితే నార్మల్ చపాతీ ఎలా చేస్తామో అలాగైతే చేసుకోవాలండి. సో చూస్తున్నారు కదా ఇలాగైతే నేను నార్మల్ చపాతీ ఇలాగే చేస్తాను. సో ఇలా కొద్దిగా పిండి వేసుకొని ఇంకా మనం ఇలాగ చపాతీలాగా అయితే చేసుకోవాలండి. సో ఇది అయిపోయింది కదా, ఇక మనం పెనం మీద అయితే కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇక చపాతీని అయితే వేసుకుందాము. దీనిపైననే ఇంకా కొద్దిగా అయితే ఆయిల్ వేసుకొని మొత్తం ఈవెన్గా అయితే స్ప్రెడ్ చేసుకుందామండి. చూస్తున్నారు కదా ఇలాగైతే స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇది నార్మల్ చపాతీ లాగా చేసుకోవడమేనండి. అయితే టూ సైడ్స్ అయితే కాల్చుకోవాలి. సో చాలా ఈజీగా అయితే ప్రిపేర్ అవుతుంది. ఇక పరాటా అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, లంచ్ లాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా కుదురుతుంది. సో ఇంతేనండి. ఎప్పుడు ఒకేలా చపాతీ కాకుండా ఇలా కాస్త వెరైటీగా అండ్ హెల్తీగా కూడా మనం ట్రై చేస్తే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. సో మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.